శ్రీరామ్. ఈరోజు నేను అరటికాయ ఉల్లికారం పెట్టి కూర ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా అరటికాయల్ని ఇలాగా నీళ్ళల్లో ముంచుకోవాలండి. తర్వాత ఈ 3 ఉల్లిపాయల్ని కూడా నీళ్ళల్లో వేసుకున్నాను. వీటిని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ నీళ్ళు మార్చి మళ్ళీ కూర తరగడానికి వేరే నీళ్ళు పెట్టుకుందాం. అరటికాయల్ని పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ రకంగా నేను అరటికాయల్ని తరుక్కున్నానండి. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా. ఉల్లిపాయలు కూడా తరిగాను. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇది కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసేసుకుందాం. వేసేసుకుని దీంట్లో వెల్లుల్లిపాయలు కొద్దిగా, అల్లం ముక్క పొట్టు తీసింది అల్లం ముక్క కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్, 2 సరిపోలేదు 3 టేబుల్ స్పూన్స్ వేసాను. నెక్స్ట్ ఇందులోనే కారం కూడా వేసేసుకుందాం. నేనైతే కారమే వాడతానండి, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అందుకని కారం వేస్తాను. తర్వాత కొద్దిగా దీంట్లో కూడా ఉప్పు వేసుకుంటే మనకి బాగుంటుంది, అందుకని కొద్దిగా ఉప్పు వేసాను. దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువే వేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి పోపు వేస్తున్నాను. పోపు ఇలా వేగిపోయాక మనం కరివేపాకు వేసుకుందాం. ఇందులో వేసి ఈ ఉల్లి ముద్ద మనం ఇలా రుబ్బుకున్నది దీంట్లో వేసేసి వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేసుకోవాలండి. చూస్తున్నారా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అరటికాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. వీటితో కలిపి ఒక్కసారి వేగనిచ్చాక కొద్దిగా నీళ్ళు పోద్దాం. ఈ మిక్సీ కడిగి ఈ నీళ్ళు పోస్తున్నాను. గుమ్మ గుమ్మ వాసన వస్తుందండి, అదిరిపోతుంది కూర. మరి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తున్నానండి. ఇది సిమ్లో పెట్టుకుందాం. కూర ఉడికిపోయింది, చూసారా? గుమ్మ గుమ్మ వాసనతో ఉల్లికారం అరటికాయ కూర రెడీ.